అహాబు తన భార్య ప్రేరేపణ చేత, భార్య ఏది చెబితే అది, ఇతనికంటూ ఒక సలహా లేదు, ఒక పద్ధతి లేదు. కుటుంబ యజమానులు కదండి, అంటే వీళ్ళకి క్రమం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు కుటుంబాన్ని ఏమి శాసిస్తారు? ఫస్ట్ మొట్టమొదటిగా పురుషులారా, మిమ్ముల్ని మీరు సరి చేసుకొని కుటుంబానికి రాజులాగా ఉండి నీ రాణిని పరిపాలిస్తూ నీ రాజ్యం అనే కుటుంబాన్ని ఏలాలి. నేను తురుము ఉరుము మెరుపును నువ్వు అనుకుంటే నీకంటే పెద్ద గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మెరుపులాగానే ప్రత్యక్షం అవుతాడు, మెరుపులాగానే నీ జీవితాన్ని మార్చేస్తాడు. కనుక ఈ రోజును గుర్తుపెట్టుకో, ఫస్ట్ నువ్వు మొట్టమొదటిగా మారిన తర్వాత నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. ప్రియమైన సహోదరుడా, ఈ రోజున కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది? నీ కుటుంబం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నీ బిడ్డలు చదువుతూ ఉన్నారా? దేవుని ప్రేరణ చేత చదివిస్తూ ఉన్నావా? అది ఏదైనా సరే దేవుని ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత జరగాలి. హల్లెలూయా. దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అది ఖచ్చితంగా నీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడని మనల్ని మనం సరి చేసుకోవాలి. అది నువ్వైనా నేనైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే దేవుని సన్నిధిలో దేవుని మాటని విని దాన్ని సరి చేసుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ముందుకు వెళతాయి. హల్లెలూయా.